నా పేరు దోబండ్ల వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం. మా నాన్నగారు కట్టిన బిల్డింగ్ ఇది. ఇంచుమించుగా 1980లో కట్టారు. అప్పటి నుంచి ఇప్పటికి 40 సంవత్సరాలు సుమారు అవుతుంది. అయితే వర్షం పడి రోడ్లు పెంచిన వల్ల ఇల్లు అవనకపోవటం వల్ల నాకు హైటు పెంచుకోవటానికి చూశాను. దీనికోసమే మీడియాలో వచ్చిన దాన్ని చూసి 2021 నుంచి తిరుగుతున్నా. ఇప్పటికి నాకు మంచి కంపెనీ దొరికింది. ఈ విజయవాడ జేజే కంపెనీ అనే ఒక ఆయన ద్వారా తీసుకొని చేస్తున్నా. అయితే ఇది పెంచిన తర్వాత నాకు మళ్ళీ 100 సంవత్సరాల దాకా ఈ బిల్డింగ్ ఎక్కడి నుంచి చూడక్కల్లా. ఇంచుమించుగా 560 జాకీలు దీన్ని పెట్టి ఇప్పుడు లేపుతున్నారు. ఇవాళతో ఫినిషింగ్ అయిపోతుంది వరకు. రేపటి నుంచి మేము ఇసుక మట్టి పోయించి సెట్ చేసుకోవాలి. అయితే ఇంచుమించుగా ఈ బిల్డింగ్ కట్టాలని 2 కోట్లు సుమారు అవుతుంది. ఈ 2 కోట్ల రూపాయలు మనం అంత ఖర్చు పెడతాం కన్నా ఈ ఇంచుమించు 30 లక్షలకు సుమారు ఖర్చు పెడితే నాకు కొనుక్కు వచ్చేస్తుంది. మళ్ళీ బిల్డింగ్ పాత బిల్డింగ్ పోకుండా ఉంటుంది, కొత్త బిల్డింగ్ ఉంటుంది. ఇల్లు కూడా చూస్తాకి మా నాన్నగారు కట్టిన బిల్డింగ్ ఉంచుకున్న ఒక గొప్పతనం కూడా ఉంటుందని నేను ఇలాగ ఉంచేసాను. సంవత్సరాల క్రితం దోబగుంట్ల వెంకటేశ్వర గారు పైన ఈ సింగిల్ స్టేర్ మీద పైన మళ్ళీ కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఆలోచనలో భాగంగా ఆయన ఈ మధ్య సోషల్ మీడియాలో బిల్డింగ్ మనకు కావాల్సిన హైట్ లేపుతున్నారని ఇలా సోషల్ మీడియాలో గట్టా చూస్తున్నాను. దీని మీద ఏదన్నా అవగాహన ఉండటం నీకు తెలుసా అని అడగడం జరిగింది. అయితే మీరు పైన కన్స్ట్రక్షన్ మొదలెట్టేశారు కాబట్టి పైన మామూలుగా కన్స్ట్రక్షన్ చేసేసేయండి. కొంచెం మన ఆంధ్రప్రదేశ్ ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి అప్డేట్ వచ్చిన తర్వాత మనం తర్వాత లేపుకోవచ్చు మనం అని మనం ఆ రోజున ఆలోచన చేయడం జరిగింది. ఆ ఆలోచన విధానమే ఈ రోజున సుమారు 5 అడుగులు బిల్డింగ్ నిర్మాణం మన ఈ 1983లో దోబగుంట్ల సత్యనారాయణ గారు ఇక్కడ ఒక సింగిల్ స్టేర్ మాత్రమే వేయడం జరిగింది. ఆయన స్వగ్రామం ములగలంపల్లి. ఆయన కుమారులే ఈ వెంకటేశ్వరరావు గారు. ఈ రోజున 5 అడుగులు లేపడం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు సుమారు గవర్నమెంట్ కాలేజ్ నుంచి శ్రీనివాసపురం రోడ్డు సుమారు ఈ 40 సంవత్సరాల్లో 5-6 సార్లు రోడ్డు వేయడం జరగడం వల్ల వర్షపు నీరు అలాగే చిన్న చిన్న క్రిమి కీటకాలు రావడం జరగడం వల్ల ఆయన చాలా ఇబ్బంది పడి ఇంకా ఈ బిల్డింగ్ కి నిర్మాణానికి చేపట్టడం జరిగింది. గతంలో చేసిన నిర్మాణం బలంగా ఉంటేనే ఆ బల నిర్మాణాన్ని బట్టి లేపడం జరుగుతుంది తప్ప అలాగే వాటర్లో తడిసి ఉన్న బిల్డింగ్లు ఎక్కడన్నా మూలన బాగా పెచ్చులుడిపోయిన బిల్డింగ్లు కావాల్సిన హైట్ రాదు. అది కొంచెం సుమారు 500 నుంచి 600 జాకీలు ఒకేసారి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ పైకి ఉన్న ఖాళీని కాంక్రీట్తో అలాగే గోడ నిర్మాణంతో మళ్ళీ యథావిధంగా మనం కొత్తగా వేసే బిల్డింగ్ ఎలాగైతే మనం నిర్మాణం చేసుకుంటామో అలాగే వస్తుంది. వచ్చిన తర్వాత ఇది మళ్ళీ మన కొత్త నిర్మాణం ఎలాగ ఉంటుందో అంతే లైఫ్ మళ్ళీ ఇప్పటి నుంచి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఉంటుంది.